అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. యాజ్ యూజువల్గా నేను మీకు ప్రామిస్ చేసినట్లు కంటిన్యూగా కాస్టింగ్ కాల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీక్ వచ్చిన బొనాన్సా ఏంటి అంటే ఈ వీక్ అంతా కూడా మీకు రోజుకు 2 కాస్టింగ్ కాల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రతి వీడియోలో 2 కాస్టింగ్ కాల్లు చెప్తూ ఉంటాను. కాబట్టి ఆ 2 కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికీ మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ కాస్టింగ్ కాల్ వచ్చేసి నక్కల కోన అనేది ఈ సినిమా పేరండి. ఎక్స్పెరిమెంట్ అంట దీని సబ్ టైటిల్ వచ్చేసి. సో ఏఐ వర్సెస్ సూపర్ న్యాచురల్ అనేది వీళ్ళ థీమ్ అండి. సో ప్రొడ్యూసర్ గారు వచ్చేసి కేబీసీ టీమ్ అండి. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై ఖుషీరావు. సినిమాటోగ్రఫీ వచ్చేసి గౌతమ్ గారు. ఎడిటింగ్ వచ్చేసి సత్య గారు. మ్యూజిక్ వచ్చేసి ఏఐ. సౌండ్ ఇంజనీర్ ఏఐ. పబ్లిసిటీ డిజైన్ కూడా ఏఐ అంటండి. సో దీంట్లో మీరు పార్టిసిపేట్ అవ్వాలి అంటే వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మెయిన్ లీడ్ 3 మగాళ్ళు కావాలంట. ఏజ్ వచ్చేసి 20 నుండి 35 సంవత్సరాల లోపు. ఎలాంటి లుక్లో ఉన్నా పర్వాలేదు అని అంటున్నారు. సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు వాట్సాప్ అనే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకొక కాస్టింగ్ కాల్ కూడా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ముందు ఈ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9160190737. ఐ రిపీట్ 9160190737. అయిపోలేదండి, ఇంకొక కాస్టింగ్ కాల్ కూడా చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది నా బాధ్యత. కాబట్టి లక్ష్మీరెడ్డి ఫర్ యూ గారు అడిగారండి, కాస్టింగ్ డైరెక్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత నుంచి స్క్రీన్ మీద పడే వరకు కొంచెం ప్రాసెస్ చెప్పండి సార్ అని అడగడం జరిగింది. ఇక్కడ కాస్టింగ్ డైరెక్టర్లు ఎప్పుడు సెలెక్ట్ చేయరండి. కాస్టింగ్ డైరెక్టర్లు రిఫర్ చేస్తారు అంతే. డైరెక్టర్లు సెలెక్ట్ చేయాలి, డైరెక్షన్ టీమ్ సెలెక్ట్ చేయాలి, ప్రొడక్షన్ టీమ్ సెలెక్ట్ చేయాలి. కాస్టింగ్ డైరెక్టర్ అనే ఒక వ్యక్తి ఏంటి అంటే కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలా ఉండేది అంటే మేనేజర్ల త్రూ కొంతమంది ఆర్టిస్టులు వచ్చినట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ త్రూ కొంతమంది ఆర్టిస్టులు, డిఫరెంట్ క్రాఫ్ట్స్ త్రూ కొంతమంది ఆర్టిస్టులు వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు డైరెక్టర్ అనే వాళ్ళకి క్రియేటివ్ దాంట్లో బయటకు వచ్చేసి మనం ఏదేదో నాన్సెన్స్లు పెట్టుకోవడం, అంటే ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకునే పని కూడా నాకెందుకు అని ఇప్పుడు దాన్ని కొంచెం ఆ వర్క్ బర్డెన్ అనేది తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు అంటే మనకి కాస్టింగ్ డైరెక్టర్ అనే ఒక పర్సన్ పెట్టుకోవడం జరిగింది. ఈ కాస్టింగ్ డైరెక్టర్కి నాకు ఈ ఏజ్ గ్రూప్లో కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఆ లుక్లో ఉండే ఒక 5గురిని మనకు రిఫర్ చేసి పెడతాడు. ఈ 5గురిని ఆఫీస్కి పిలిపిస్తాడు. ఆఫీస్కి పిలిపించిన తర్వాత 5గురిని మనకు చూపిస్తాడు. 5గురిలో 3 వరకు డైరెక్షన్ టీం కానీ ప్రొడక్షన్ టీం కానీ ఫిక్స్ చేస్తారు. ఈ 3లో ఒకళ్ళని డైరెక్టర్ ఫిక్స్ అవుతాడు, అంటే ఈ క్యారెక్టర్ వీళ్ళు యాప్ట్ అవుతారు అనే టైప్లో. సో ఫైనల్గా అలాగుంటుంది అనమాట. సో ద సెలక్షన్ ప్రాసెస్ అనేది మెయిన్గా ఎవరు చేస్తారంటే డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ టీం అండ్ డైరెక్షన్ టీం వీళ్ళు మాత్రమే చేస్తారు. కాస్టింగ్ డైరెక్టర్ ఇస్ జస్ట్ ఇది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు యూజువల్గా చిన్న కంపెనీలకి అంత ఇది లేదు, కానీ పెద్ద కంపెనీలు అయితే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ వేసేసుకొని ఈ డేట్ల నుండి ఈ డేట్ల వరకు, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1st వీక్ నుండి ఏప్రిల్ 2nd వీక్ వరకు సింగిల్ షెడ్యూల్లో చేస్తాం. లేదంటే మార్చ్ 1st వీక్ నుండి 15th వరకు ఒక షెడ్యూల్ ఉంటుందండి. తర్వాత మనం జూన్లోనో జూలైలోనో 2nd షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్లో అలా 3rd షెడ్యూల్ ఉంటాయి. ఇలా షెడ్యూల్స్ ప్రకారం మనం ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు షూట్ చేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వీటిని మళ్ళీ రీఫర్బిష్ కూడా చేస్తూ ఉంటారు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చ్లో షూట్ చేసిన తర్వాత మనం జూన్లో షూట్ చేస్తానన్న ఏ డేట్స్ ఏవైతే ఉన్నాయో వేరే ఆర్టిస్టుల కారణంగా కావచ్చు, హీరో గారి కారణంగా కావచ్చు, డైరెక్టర్ గారి కారణంగా కావచ్చు, ప్రొడ్యూసర్ గారి కారణంగా కావచ్చు, రీజన్ ఏదైనా కానీ జూన్లో షూట్ చేయడానికి లేకుండా మనం జూలైకి కూడా వెళ్ళాల్సిన ఒక సందర్భం ఏర్పడుతుంది. అలాంటి ఒక పర్టికులర్ సందర్భంలో మీకు అట్లీస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ ముందే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇన్ కేస్
ఇన్ కేస్ మీరు ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నట్లయితే మీకు అగ్రిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే అగ్రిమెంట్ అంటే ఏంటి, నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి నేను బౌండెడ్ అయి ఉన్నాను, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వాళ్ళు అడిగిన సందర్భంలో నేను వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను వీళ్ళకి ఇన్ని రోజుల పాటు పనిచేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను, వాళ్ళు అడిగిన సందర్భంలో నేను డేట్స్ ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను, అలాగే నేను ఇంత అమౌంట్కి వీళ్ళ దగ్గర ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం జరిగింది, సో నేను ఇంత అమౌంట్ తీసుకుంటాను అని క్లియర్గా అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరుగుతుంది. వన్స్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మనం షూట్కి వెళ్తాము, షూట్కి వెళ్ళి షూట్ చేస్తాము. షూట్ అయిపోయిన తర్వాత మనకి అగైన్ విల్ గెట్ ఏ కాల్ ఫర్ డబ్బింగ్కి కాల్ వస్తుంది. డబ్బింగ్ మనం చెప్పుకోగలిగినట్లయితే మనం చెప్తాము. మన వాయిస్ బాగలేదు అనుకున్న సందర్భంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించుకుంటారు. వన్స్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత మేబీ మిమ్మల్ని పిలిస్తే రివ్యూకి పిలుస్తారు, లేదు యువర్ నాట్ అప్ టు ద మార్క్, మీకు మళ్ళీ పిలవాల్సిన అవసరం లేదు అనుకున్నట్లయితే మీకు స్క్రీనింగ్ రోజు కొంతమంది ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ప్రొటగనిస్ట్ క్యారెక్టర్లు ఎవరెవరైతే చేశారో వాళ్ళకి టికెట్లు ఇచ్చేసి యూ ప్లీజ్ కమ్ అంటారు. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే మీరు టికెట్లు కొనుక్కొని వచ్చేసేయండి అంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రాసెస్ ఇస్ లక్ష్మీరెడ్డి గారు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అగైన్ గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ కాల్. ఈ వారం అంతా 2 కాస్టింగ్ కాల్స్ చెప్తానన్నాను కదా. సో సెకండ్ కాస్టింగ్ కాల్ వచ్చేసి కాస్టింగ్ కాల్ ప్రొడక్షన్ నెంబర్ 2 అంటండి. టైటిల్ వచ్చేసి ప్రాణం. బాయ్స్ అండ్ గర్ల్స్ రిక్వైర్మెంట్ ఉందంట. మెయిన్ లీడ్ గర్ల్స్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు 3 కావాలంట. అలాగే మెయిన్ లీడ్ బాయ్స్ కావాలంట, 3 కావాలంటే 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ల కోసం బాయ్స్ అండ్ గర్ల్స్ 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి. అలాగే ఫ్యామిలీ క్యారెక్టర్స్ కోసం 10 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ మీ యువర్ ప్రొఫైల్ పిక్స్ అండ్ వీడియోస్ అని ఇక్కడ ఇచ్చారండి. సో వాళ్ళ లేడీ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇచ్చారో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. ప్లీజ్ డోంట్ కాల్ మీ, ఓన్లీ వాట్సాప్ అని అడగటం జరిగింది. దయచేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని అంటున్నారు. సో వీళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. చందు ఫిల్మ్స్ 05@gmail.com, CHANDU చందు FILMS ఫిల్మ్స్ 0505@gmail.com. అలాగే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9949169825. ఐ రిపీట్ 9949169825. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి ఈ 2 కాస్టింగ్ కాల్స్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు 2 కాస్టింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జాగ్రత్త అండి, ఎవరిని నమ్మి మోసపోవద్దు. డబ్బులు కావచ్చు, మీ మర్యాదను కావచ్చు, పోగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.